ఇది పెదపాడు మండలంలోని వట్లూరు. ఈ గ్రామం ఒక పక్కన జాతీయ రహదారికి, మరొక పక్కన విజయవాడ వైజాగ్ రైల్వే మార్గంలో ఉన్నా కూడా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోలేదు. అయితే దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు వట్లూరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడి భౌగోళిక పరిస్థితుల ప్రయోజనాన్ని గ్రామాభివృద్ధికి తోడ్పడేలాగా చర్యలు చేపట్టి వట్లూరు దశా దిశను మారుస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు జగనన్న సంకల్పించిన గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా 80 లక్షలతో 2 గ్రామ సచివాలయాలను, రైతన్నలకు అండగా నిలిచేందుకు 42 లక్షలతో 2 రైతు భరోసా కేంద్రాలను, అలాగే ప్రజారోగ్యం కోసం 17,50,000తో ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తునందించేందుకు జగనన్న తలపెట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం కింద ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్ని ఎమ్మెల్యే గారు 2,57,00,000 నిధులతో కార్పొరేట్కి దీటుగా మార్చారు. స్థానిక వైసీపీ నాయకులు మరియు గ్రామస్తులు కలిసి మరో 70 లక్షల నిధులు సమకూర్చి పాఠశాల గ్రౌండ్ లెవెలింగ్ పనులు మరియు ఒక డైనింగ్ హాల్ ని నిర్మించడం ఇక్కడి విశేషం. జడ్పీహెచ్ఎస్ వట్లూరు హై స్కూల్లో చదువుతున్నాను. మన బడి నాడు నేడు మా స్కూల్లో బాగా జరుగుతుంది. మాకు మధ్యాహ్నం ఫుడ్ అది బాగా పెడుతున్నారు. వారానికి మాకు మెన్యూ ప్రకారం ఫుడ్ పెడతారు. ఇదివరకు మా స్కూల్ చాలా లోతులో ఉండేది. స్కూల్కి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మాకు స్కూల్కి రావాలని ఆసక్తి కూడా కలుగుతుంది. గ్రౌండ్ లెవెలింగ్ అది బాగా జరుగుతుంది. మాకు చదువుకోవడానికి ఇన్ని సౌకర్యాలు కల్పించినటువంటి సీఎం జగన్మోహన్ గారికి, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు గ్రామంలో సకల సౌకర్యాలను కల్పించే దిశగా వట్లూరులో 2,90,00,000తో సీసీ రోడ్లను వేయించడమే కాకుండా పారిశుద్ధ్యం మెరుగుపరుస్తూ 52 లక్షలతో సీసీ డ్రైన్లను నిర్మించారు. అంతేకాదు, స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల్ జీవన్ మిషన్ కింద 52,25,000 రూపాయల వ్యయంతో ఇంటింటికి నీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. అలాగే 60 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాళ్లను కూడా నిర్మించారు. 10 లక్షల ఎంపీ లాట్స్ నిధులు మరియు మరో 20 లక్షల రూపాయలతో వట్లూరులోని అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడం జరిగింది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 4 కోట్ల రూపాయలతో వట్లూరు నుండి కొప్పాక వరకు, 90 లక్షలతో వట్లూరు ఐటీఐ నుంచి వట్లూరు హై స్కూల్ వరకు మరియు 50 లక్షల రూపాయలతో సత్రంపాడు నుంచి సీతారామపురం వరకు బీటీ రోడ్డును వేయించి ప్రజల రాకపోకలకు చాలా సౌకర్యం కలిగించారు. అలాగే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు వట్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యుత్ నగర్లోని 70 లక్షలతో సీసీ రోడ్లు, హౌసింగ్ బోర్డు కాలనీలో 60 లక్షలతో సీసీ రోడ్లు, నెహ్రూ కాలనీలో 40 లక్షలతో సీసీ రోడ్లు, సీతారామపురంలో 40 లక్షలతో సీసీ రోడ్లు, 25 లక్షలతో సీసీ డ్రైన్స్ ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా శౌరిపురంలో ప్రజల కోరిక మేరకు ఆయన 20 లక్షలతో సీసీ రోడ్లను మరియు 15 లక్షలతో సీసీ డ్రైన్లను కూడా ఏర్పాటు చేసి అభివృద్ధిలో తనదైన ముద్రను వేశారు. అదేవిధంగా వట్లూరు చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటునందించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని కూడా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఏర్పాటు చేయించి తమ దూరదృష్టిని చాటారు. వీటన్నింటికి మించి వట్లూరులో 19 ఎకరాల్లో జగనన్న కాలనీని సకల సౌకర్యాలతో నిర్మిస్తూ 732 మంది అక్క చెల్లెమ్మల సొంతింటికలను సాకారం చేస్తున్నారు. నా పేరు పాపిశెట్టి రాంబాబు. నేను ఇప్పటి నుంచి ఇల్లులాగా ఇబ్బంది పడుతున్నా. అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు ఇళ్ల స్థలం వచ్చింది. మా పిల్లలకి అమ్మఒడి పడింది. నా భార్యకి డోక్రా రుణమాఫీ అవుతుంది. ఈ అబ్బయ్య చౌదరి గారు వచ్చాక మాకు ఈ పెన్షన్ కానీ, డోక్రా కానీ, హౌస్ లోన్ కానీ అన్నీ వస్తున్నాయి. అబ్బయ్య చౌదరి గారు వచ్చినాకే సిమెంట్ రోడ్లు బండి ఈ ఊరికి. నేను ఒట్లూరులో అద్దెకుండేవాడిని. జగన్ గారు వచ్చిన తర్వాత అబ్బయ్య చౌదరి గారు ఆధ్వర్యంలో నాకు ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కట్టుకున్నాను. వాటర్, కరెంటు అన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయి. మాకు అబ్బయ్య చౌదరే రావాలా, జగన్ గారు రావాలా.
సీఎం జగనన్న ఆశీస్సులతో వట్లూరు ప్రజలకు గతంలో ఎన్నడూ చూడని గొప్ప అభివృద్ధిని అందించడంతో పాటుగా వివిధ పథకాల ద్వారా సుమారు 70 కోట్ల రూపాయల సంక్షేమ ఫలాలను అందించి జన హృదయాలను గెలుచుకున్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారినే మళ్లీ గెలిపిస్తామని వట్లూరు ప్రజలు నినదిస్తున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.